మెగా లీగ్ ముగిసిన కొన్ని రోజుల గ్యాప్లోనే టీ20 వరల్డ్ కప్ 2024 మొదలు కానుంది. ఈ టోర్నీలో ఆడే టీమ్ సెలక్షన్స్ కు ఎక్కువ టైం లేదు. ఇప్పటికే సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేసే పనిలో పడ్డారు. అయితే టీ20 ప్రపంచ కప్కు వెళ్లే టీంకు సంబంధించి ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకు పేసర్ల నుంచి స్పిన్నర్ దాకా అన్ని రోల్స్ మీద సెలెక్టర్లు ఒక అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది. అయితే వికెట్ కీపింగ్ వాళ్ళని ఇబ్బంది పెడుతోందట. గాయం కారణంగా జట్టును దూరంగా ఉన్న రిషబ్ పంత్ ఐపీఎల్తో ఫామ్ ఫిట్నెస్ నిరూపించుకుంటే వికెట్ కీపర్గా అతన్నే వరల్డ్ కప్కు పంపాలని సెలెక్టర్లు అనుకున్నారట. అతడికి బ్యాకప్గా జితేష్ శర్మను కూడా జట్టులో ఉంచాలని భావించారట. కానీ ఇప్పుడు ఆ రోల్కు అనేక ఆప్షన్స్ తెర మీదకు వస్తున్నాయి. జితేష్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పంత్ మాత్రం తన ఫామ్ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అటు సీనియర్ కీపర్ దినేష్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్లతో సత్తా చాటుతున్నాడు. ఇంజురీ కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ కు దూరంగా ఉన్న స్టైలిష్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్తో సూపర్ టచ్ లోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా బ్యాట్స్ తో రెచ్చిపోతున్నాడు. కీపింగ్ లోను సత్తా చాటుతున్నాడు. అటు బోర్డు కాంపాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా మెరుపు ఇన్నింగ్స్లతో తాను కూడా వికెట్ కీపర్ పొజిషన్ కు రేస్ లో ఉన్నానని అంటున్నాడు. ఇలా పంత్ జితేష్ జోడీని పంపిద్దామనుకున్న బోర్డు ముందు కీపింగ్ కోసం చాలా ప్రత్యామ్నాయాలు వచ్చిపడ్డాయి. పంత్ను పంపడం ఫిక్స్ అని తెలుస్తోంది. కానీ అతడికి బ్యాకప్ గా రాహుల్, కార్తిక్, సంజుల్లో ఎవరో ఒకరిని పంపించాలని సెలెక్టర్లు అనుకుంటున్నారట. ఐపీఎల్తో కీపర్ పై క్లారిటీ వస్తుందనుకుంటే అదే పెద్ద చిక్కుముడి పొజిషన్ గా మారడంతో బోర్డు పెద్దలు తల పట్టుకుంటున్నారు.